నమస్తే అన్న. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది ఎలా అనిపించింది? ఇదిగో నా కాలర్ అగ్రేజ్ చెప్తున్నా, సంక్రాంతి విన్నర్ అంటే జై బాలయ్య అంతే అంతే, తగ్గేదిలే. బాలకృష్ణ గారి లుక్ అది అంతే ఎలా అనిపించింది అన్న? దుమ్ము దులిసిపోయి అసలు మామూలుగా లేదు బాయ్. ఫైటింగ్స్ ఎలా అనిపించినాయి? ఫైటింగ్స్ అయితే యాక్చువల్లీ డైలాగ్స్ అనేది థియేటర్ లో అయినావు, గూస్ బంప్స్ మామూలుగా రాలేదు, దద్దర వెళ్ళింది థియేటర్ లో. బాలకృష్ణ గారి డైలాగ్స్ కి ఎలా ఉంది మొత్తం? బాలయ్య పేరు ఎత్తితేనే సినిమా థియేటర్ లో దద్దర వెళ్ళింది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జై బాలయ్య అంటేనే సినిమా దద్దర వెళ్ళింది. ఓవరాల్ గా సాంగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి అన్న? సాంగ్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది బాయ్. సాంగ్స్ దుమ్ము దులిపిని. డైరెక్షన్ అది అంతే ఎలా అనిపించింది? డైరెక్షన్ అయితే ఎక్సలెంట్ అనుకుంది. సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రతిసారి సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి బాలయ్య విన్నర్. ఇప్పటి నుంచి మన సమరసింహారెడ్డి సినిమా గురించి ఫైటింగ్స్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? దుమ్ము దులిపింది బాయ్. ఫైటింగ్స్ అయితే దుమ్ము దులిపిని. సాంగ్స్ కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ అన్ని ఎక్సలెంట్. అంటే ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నా మరి? సినిమా బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరని చెప్తుంటే నేను కాలర్ అగ్రేజ్ చెప్తాను, బాలయ్య, జై బాలయ్య. తమనన్న బ్యాక్గ్రౌండ్ మీదకి స్పీకర్లు దద్దర వెళ్తాయి, కానీ బాలయ్య అంటేనే చాలు సినిమా దద్దర వెళ్ళింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. జై బాలయ్య అంటే చాలు, ఒక్క మాట చాలు, ఆ ఒక్క మాట జై బాలయ్య ఆ మాట చాలు. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ దుమ్ము దులిపింది. అసలు మనం ఏంటి అసలు ఇలాగా క్లైమాక్స్ దిగొచ్చు అనిపించింది. అందరి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ లో అవన్నీ ఎలా అనిపించినాయి? మిగతా వాళ్ళ కూడా ఎక్సలెంట్ అనిపించింది. మిగతా వాళ్ళ కూడా ఎక్సలెంట్ అనిపించింది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే జై బాలయ్య. ఓకే.